వెలగావి విలేజ్ గురించి విన్న తర్వాత నాలో క్యూరియాసిటీ చాలా పెరిగింది. వెలగావిలో చాలామంది గత వందల సంవత్సరాల నుంచి ఉంటున్నారని, వాళ్ళకి ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్స్ లేదని, స్కూల్స్ లేవని, వాళ్ళు రాళ్ళని తప్ప ఏది పూజించారని, ఊర్లో చెప్పులు వేసుకొని తిరగరని, ఇలాంటి కథలు చెప్పి నాలో క్యూరియాసిటీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అందుకే వెలగావి ట్రెక్కి వెళ్ళాలనుకొని ఈ ట్రెక్ స్టార్ట్ చేశాను. బోనస్గా కాలు విరిగింది. ఫైనల్లీ రీచ్డ్ వెలగావి. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:20 అవుతుంది. 1 కిలోమీటర్ నడవడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది, 22 హాఫ్ అన్ అవర్ టైం పడుతుందంట. మళ్ళీ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్, రావడానికి ఒక హాఫ్ అన్ అవర్, అంటే మొత్తం కలిపి ఒక 2 అవర్స్ పడుతుంది. అంటే నేను వచ్చేసరికి 10కి 7 అవుతుంది. ఇమాజిన్, ఎటువంటి లైట్స్ ఉండవు, ఏమీ ఉండదు, ఫుల్ ఆన్ అడ్వెంచర్. నేను ఒక్క నా క్యాంప్ నుంచి బయటకు వచ్చేస్తే ನನకు వస్తున్నారు ఇప్పుడు, ఎప్పటి నుంచో అడుగుతుంటే కదలకుండా. లెట్స్ ఎంజాయ్. ఈ స్టోన్ స్టెప్పింగ్ మొత్తం ఆ ఊరు వాళ్ళే చేశారంట. టూరిస్టులకు ఇబ్బంది అవుతుందని వాళ్ళే మొత్తం, ఆ ఊరు వాళ్ళు కొంతమంది అనుకుని చేశారంట ఇదంతా స్టెప్స్. కొంతవరకు అసలు ఛాన్సే లేని ప్లేస్లో వాళ్ళే ఒక పాత ఏర్పాటు చేశారు టూరిస్టులకి. వీళ్ళకి ఏ రకమైన సరుకులు కావాలన్నా, సామాన్లు కావాలన్నా సరే, గుర్రాల నుంచి లేదా గాడిదల నుంచి 8 కిలోమీటర్లు మనం ఎలా అయితే ట్రెక్ చేసుకుని వచ్చామో అలాగే తెచ్చుకోవడం తప్ప ఇంకో దారి లేదని చెప్పారు. ట్రెడిషన్ ఇన్ ద విలేజ్, ఎవరు ఈ రాళ్ళు దాటి చెప్పులు వేసుకొని రావద్దంట ఊర్లోకి. చెప్పులు నీడే ఉన్నాయి అందరికీ. అండ్ కరప దేవుడు అంట. కరప నథింగ్ బట్ లార్డ్ శివ. బిగ్గెస్ట్ కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుంది. నాకు తమిళ్ రాదు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తెలుగు రాదు. వచ్చిన వాళ్ళంతా వెనకున్నారు, లేదంటే ముందు ఎక్కడ ఉన్నారు. అమ్మా కరప. బట్ నేను విన్నదానికి, నా కళ్ళ ముందు కనిపిస్తున్న వాటికి సంబంధం లేకుండా ఉంది. బికాస్ ఇల్లు చూడండి ఎంత ఉన్నాయో, పెద్ద పెద్ద ఇల్లులే ఉన్నాయి. అండ్ హైలైట్ పార్టీస్, ప్రతి ఇంటి పైన ఒక డిష్ టీవీ కూడా ఉంది. సన్ నెక్స్ట్ అన్నీ ఉన్నాయి. ఈ ఊర్లో ఉన్న విగ్రహాలు కూడా వీళ్ళు తయారు చేసినవి కాదు, స్వయంభూ లేదంటే గత వందల సంవత్సరాల నుంచి యూజ్ చేసిన విగ్రహాలు మాత్రమే యూజ్ చేస్తున్నారు తప్ప వీళ్ళంటూ బయట నుంచి కొనుక్కొచ్చి ఆవిష్కరించి దానికి ఏదో ఒక పూజలు మాత్రం చేయరు. ఇక్కడ కట్టిన గుళ్ళు కూడా ఆల్మోస్ట్ గత వందల సంవత్సరాల నుంచి ఉన్న గుళ్ళే. ఇల్లులు కూడా అలాంటివే, చిన్న మాడిఫికేషన్ చేసుకొని ఉన్నారే తప్ప ఇక్కడున్న పిల్లలకి కూడా 5వ తరగతి వరకు మాత్రమే ఉన్నాయి. ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ ఏమీ లేవు. ఇక్కడున్న యువత 6th క్లాస్ తర్వాత అటు కొడైకెనాల్ కానీ లేదా ఊటీ కానీ వెళ్ళి హాస్టల్లో స్టే చేసి చదువుకుంటారు. ఈ ఊళ్ళో ఎవరు చెప్పులు వేసుకొని నడవరు. అలా ఎందుకు నడవరు అని ఆ ఊళ్ళో పెద్దవాళ్ళని అడిగినా సరే మాకు తెలీదు. గత మా 3 తరాల నుంచి మా 4 తరాలు, అంటే వీళ్ళలే తాతలంటే వీళ్ళ ముత్తాతలు చెప్పారంట ఊళ్ళో చెప్పులు వేసుకొని నడవకూడదని. ఆ రూల్ని వీళ్ళు ఇంకా ఫాలో చేస్తున్నారు తప్ప ఎందుకు ఏమిటి అనేది వీళ్ళకి తెలియదు. బహుశా దీన్నే అంటారేమో మూఢనమ్మకాలు అని. ఈ విలేజ్లో మాకు టీ, స్నాక్స్ ఇక్కడ సెట్ చేశారు. ఫుడ్ కూడా ఇక్కడ కుకింగ్. నేను నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చా, సగం మంది నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చారు, అందుకే అంత చికెన్. ఐ విల్ టెల్ ద ప్యాకేజ్ డీటెయిల్స్ ఎండ్ ఆఫ్ ద వీడియో. మా సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఊపిరి రావట్లేదు, లైటు లేదు. ఈ సెల్ ఫోన్ లైటు ఒకసారి సెల్ ఫోన్ లైట్ ఆఫ్ చేస్తే పరిస్థితి ఏం తెలుసా? ఇది పరిస్థితి.